మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 22 మేషరాశి వారు పక్కాగా ఏడుస్తారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. ముందుగా ఛానల్కి స్వాగతం. మేషరాశి వారి యొక్క జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 22వ తేదీన దినఫలాల ప్రకారం మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఖచ్చితంగా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక ఇదివరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈ రాశి వారు ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతనిస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఎవరైనా పరిచయం అయినా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. రాజకీయంపై ఆసక్తి ఉన్న ఈ రాశి వ్యక్తులకు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 22వ తేదీ యొక్క దినఫలాల ప్రకారం మేషరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఒక విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగి మీరు ఏడ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక అంశంలో ఏడ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి జాతకులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు కూడా మీకు ఖచ్చితంగా అందుతాయి. వారి నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి. అలాగే ఈ యొక్క రాశివారు ఆర్థిక పురోగతి కోసం ఈరోజు ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆర్థికంగా పురోగతి సాధించడానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో విభేదాత్మకమైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వారితో మనస్పర్ధలు వస్తాయి. అది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే అధికారుల గురించి మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర అస్సలు చర్చించకండి. ఇది మీకు సమస్యలను సృష్టించే అవకాశం కూడా ఉంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు బాగుగానే కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏమైనా గొడవలు జరిగినట్లయితే ఈ రోజు వారే మీ దగ్గరికి వచ్చి పలకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలను మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ ఒక టాపిక్ వల్ల మాత్రం మీరు ఖచ్చితంగా ఏడుస్తారు. అంటే మానసికంగా కృంగుదలకి లోనయ్యేటటువంటి ఒక టాపిక్ అయితే మీ యొక్క లైఫ్లో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి బయటికి తీసుకుని రమ్మని శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా మీకు ఆ సమస్యను మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా ఆ శివ భగవానుడే ఆపేస్తాడు. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ రాశివారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోవడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. సూర్య ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు మీరు చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, జనవరి 22వ తేదీ యొక్క దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో, అలాగే ఏ అంశంలో ఏడుస్తారో పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.